సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ తలపెట్టిన సభ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, అట్లాగే కేంద్ర మంత్రులైన బండి సంజయ్, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటుగా స్థానికంగా ఉన్న లోకల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ స్టేజ్ నుంచే మొత్తం కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ స్టేజ్ మీదనే కేంద్ర మంత్రులు కానీ, లోకల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే బీజేపీ ప్రెసిడెంట్లు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ స్టేజ్ పై నుంచే ప్రసంగించనున్నారు. అయితే ఈ స్టేజ్కి ఇరువైపులా కూడా వీఐపీ గ్యాలరీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే వీఐపీలు వస్తారో వాళ్ళందరూ కూర్చోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అట్లాగే భారీ ఎత్తున ఈ సభకు జన సమీకరణ కూడా ఇప్పటికే బీజేపీ పూర్తి చేసింది. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చే సామాన్య ప్రజలు కూడా కూర్చోవడానికి కూడా ప్రత్యేకమైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన వీక్షకులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా పెట్టి, అంటే స్టేజ్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ అయినా కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వాళ్ళు ప్రోగ్రాం మొత్తం వీక్షించేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక రెడ్ ఫోర్ట్ ఎర్రకోటను పోలిన విధంగా ఇక్కడ సెటప్ అయితే చేయడం జరిగింది. అక్కడ నుంచే అంటే పోలీసు మార్చ్ ఫాస్ట్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భారతదేశంలో కలిసిన రోజు కాబట్టి దానికి ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ను కూడా వీళ్ళు ఇక్కడ మార్చ్ ఫాస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి పోలీస్ కవాత్ అయితే అక్కడ ఉండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ నుంచి కూడా వచ్చి ఇదే వేలు ఇక్కడ నుంచే పోలీస్ మార్చ్ ఫాస్ట్ జరిగి ఇక్కడ కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే వీఐపీలు ఉంటారో స్టేజ్ పై నుంచి ఇక్కడ నుంచి ఎలాగా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇక్కడ స్టేజ్ దగ్గర ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో అనే ఒక ఆపరేషన్ కూడా పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం సర్కార్ను ఓడించి తెలంగాణను భారతదేశంలో అయితే విలీనం చేయడానికి సర్దార్ పటేల్, అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ కృషి చేశారు. ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ సభకు మొత్తం సర్దార్ పటేల్ విగ్రహం అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా కనపడడం జరుగుతుంది. అయితే మొత్తానికి పోలీస్ యాక్షన్ ద్వారానే తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్గా ఉన్నది భారతదేశంలో విలీనం జరగడానికి సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ ద్వారా అయితే ఆపరేషన్ పోలో ద్వారా మొత్తం విలీనం జరిగింది. కాబట్టి దానిని గుర్తుగా ఇప్పుడు ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారికంగా అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా చేస్తామని చెప్పి కూడా చాలాసార్లు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే బీజేపీ కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి అప్పుడు విస్మరించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా విస్మరిస్తుందని కూడా చెప్తుంది. అయితే భవిష్యత్తులో రానుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా బీజేపీ నాయకులు గట్టిగా నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇదే నినాదని చెప్తున్నారు. మేము కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర అధికారికంగా కూడా మేము జరుపుతాం కానీ కూడా వాళ్ళు బీజేపీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి రేపు ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కూడా వీళ్ళు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళు రక్తదానాలతో పాటు అట్లాగే వ్యాసరచన పోటీల్లో, విద్యార్థులకు పోటీలు, అట్లాగే కొన్ని రన్నింగ్ కాంపిటీషన్లతో పాటు వాక్ అంటే 5K రన్స్ అట్లాంటివి కూడా చేయడానికి కూడా బీజేపీ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే రేపు ఉదయం ఇక్కడ నుంచే తెలంగాణ విమోచన దినోత్సవంని రేపు ఉదయం ఇక్కడ ప్రారంభం కానుంది. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్.